హలో అందరికీ మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ సిరీస్ది చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దాట్ ఈస్ ఇన్ఫ్లేషన్, ద సైలెంట్ కిల్లర్. మీకు మీరు వీడియోస్ చూసుంటారు, ఇందులో పెట్టండి మనీ డబ్బల్, అందులో పెట్టండి మనీ ట్రిబుల్ అయిపోద్ది. బట్ మీ ఫైనాన్షియల్, మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఫైనాన్షియల్ గోల్ గురించి. నా ఫైనాన్షియల్ గోల్ అయితే మీరు సెట్ చేసుకుని ఉంటారు. బట్ ఫైనాన్షియల్ గోల్ ఎంత అమౌంట్ సెట్ చేసుకోవాలి, మీకు ఇన్ఫ్లేషన్కి బీట్ చేస్తుందా లేదు, మనం ఈరోజు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. కాపస్ క్యాలిక్యులేట్ చేద్దాం. సపోజ్ ఒక పర్సన్ ఏజ్ 30 years. ఓకే, సో వాళ్ళకి పర్సన్ ఏజ్ 30 years, వాళ్ళకి మంత్లీ ఎక్స్పెన్స్ 50,000. ఓకే, సో అప్పుడు తన రిటైర్మెంట్ కాపస్ కి అక్యుములేట్ చేద్దామని క్యాలిక్యులేట్ చేస్తాను. సో తన ఏజ్ 60 years వచ్చేసరికి నా మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత కావాలి? ఏంటనుకుంటారు? 50,000 కావాలి. బట్ నో, ఈ 50,000 ఫ్యూచర్ లోని ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత, అంటే 6% వేసి 30 years వేస్తే మనకి ఈ 50,000 మనకి 2,87,174. My goodness, just imagine, 50,000 became 2,87,000 అంటే near about 3 lakhs. మీకు 30 years కి 50,000, 60 years కి 50,000 కాదండి, 3 lakh is equals to 50,000. సో మీకు చూపిస్తున్నాను కదండి, ఎస్ఐపిస్ చేస్తే అండ్ ఎస్డబ్ల్యూపీ చేస్తే మీరు విత్డ్రా చేసుకో 75,000 పర్ మంత్. 75,000 ఏం పని చేస్తుందండి? జస్ట్ ఇమాజిన్ చేయండి. మీరు ఒక హౌస్ బై చేద్దాం అనుకుంటున్నారు. సో 2026 లో మీరు అడిగారు, ఇప్పుడు 1.5 crore. సో మీరు అనుకున్నారు, ఓకే, 5 years టార్గెట్ పెట్టుకుని 2031 లోని ఇదే హౌస్ నేను కొంటాను. ఓకే, సో మీరు దాని ఫ్యూచర్ వాల్యూ చూసుకుంటే రియలిస్టిక్ గా ఈ 2031 కి మీకు 1.5 crore కాదండి, మీకు అట్లీస్ట్ 7%. 7% చాలా తక్కువ, నేను అయినా 7% వేసాను. 7% కన్స్ట్రక్షన్ ఇన్ఫ్లేషన్ చూసుకుంటే మీకు 2031 కి 2 crore 10,38,275. అంటే మీరు ఎక్కడి నుంచి తెస్తారండి ఈ 60 lakhs ఎక్స్ట్రా 5 years లోని? అంటే మీ టార్గెట్ ని రాంగ్ గా క్యాలిక్యులేట్ చేశారు కదా. మీరు 1.5 crore ఎస్టిమేషన్ వేసుకున్నారు, మరి మీకు సడన్ గా 2 crore 10 lakhs రూపీస్ కావాలి. పిల్లల ఎడ్యుకేషన్ గురించి గోల్ సెట్ చేసుకుని, మీ చైల్డ్ ఏజ్ అట్ ప్రెసెంట్ 10 years. సో మీరు అనుకున్నారు, నేను ఇంజనీరింగ్ చేయిస్తాను, ఇంజనీరింగ్ కి 10 lakh రూపీస్ కావాలి. ఓకే, సో మీ బాబు 17 or 8, సపోజ్ 17 పట్టుకుందాం, 17 కి మీరు ఇంజనీరింగ్ చేయిస్తారు. సో ఈ రోజు మీరు 10 lakhs అనుకుంటున్నారు ఇంజనీరింగ్. మీ బాబు మీ పిల్లలు 17 years అయ్యేసరికి ఈ 10 lakhs ఐ షో యూ. ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ 10%, 6% కాదండి, 10%. ఎన్పార్ అంటే ఇంకా మీకు 10 years, అంటే ఇంకా మీకు 7 years ఉంది మీ పిల్లలు ఇంజనీరింగ్ చేయడానికి. ఓకే, 7 years. నా పిఎంటీ అంటే మనకు మంత్లీ వద్దు, మన ప్రెసెంట్ వాల్యూ 10 lakhs. ఓకే, సో 10 lakhs ఇప్పుడు మనం ఈ రోజు ప్రెసెంట్ వాల్యూ అంటే 77 years తర్వాత ప్రెసెంట్ వాల్యూ చూస్తే జస్ట్ ఇమాజిన్ చూడండి, 10 lakhs సడన్లీ చేంజ్ ఇంటూ 19,48,717. అంటే మీ బాబు ఆర్ పాప 10 years నుంచి 17 years, జస్ట్ 7 years కే మీ 10 lakh 20 lakh రూపీస్ చేంజ్ అయిపోయింది. ఇమాజిన్ చేయండి, మీరు గోల్ సెట్ చేసుకున్నారు, నాకు 10 lakhs ఉంటే పిల్లలు చదువు అయిపోద్ది. బట్ రియాలిటీకి వెళ్ళినప్పుడు, ఈ 17 years కి వెళ్ళినప్పుడు మీకు 10 lakhs కాదు, 20 lakhs అవసరం. సో గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఇన్ఫ్లేషన్ ని డెఫినెట్ గా కన్సిడర్ చేయండి. వితౌట్ ఇన్ఫ్లేషన్ గోల్ సెట్ చేసుకుంటే అది రియాలిటీలో పాసిబుల్ కాదు. సో దీని కంటిన్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.